హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుజాత సెల్ కిచెన్. ఈరోజు మనం రిచ్ ప్రోటీన్ ఎగ్ హల్వా చేసుకున్నామండి. రెండోది బటర్ బ్రెడ్ రోల్ చేసుకున్నామండి. రెండు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంట్లో ఉన్న పదార్థాలతో ఈజీగా క్విక్గా చేసుకున్నాం. మొదట ఎగ్ హల్వా చేసుకున్నారండి. ఎగ్ హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: 2 ఎగ్స్ 150 గ్రామ్స్ ఉన్నాయండి, షుగర్ 100 గ్రామ్స్ ఉన్నాయండి, మిల్క్ 100 ml, గీ 50 గ్రామ్స్, 10 జీడిపప్పులు, 2-3 డ్రాప్స్ పైనాపిల్ ఎసెన్స్ అండి. ఇవేనండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా? ఎగ్స్ని ఇలా మిక్స్ చేసుకోవాలండి. 100 గ్రామ్స్ షుగర్ కూడా మిక్స్ చేస్తున్నానండి. కాసి చల్లార్చిన పాలండి. ఎగ్, షుగర్, మిల్క్ వేసి మిక్స్ చేస్తున్నామండి. షుగర్ పూర్తిగా కరిగిపోయేలాగా మిక్స్ చేయాలండి. స్టవ్ ముట్టించుకున్నాక అడుగు మందం ప్యాన్ తీసుకోవాలండి. ఇలా మందమైన ప్యాన్ తీసుకొని 2 స్పూన్లు నెయ్యి వేద్దామండి. అది జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకున్నామండి. ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని పోద్దామండి. స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలండి. కలుపుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉండాలండి. ఈ 5 to 10 మినిట్స్ పడుతుందండి. ఈలోపు మనం ఒక చిన్న టిప్పు చెప్పుకుందామా? ఈ మధ్య 40 years వాళ్ళని చూస్తే కూడా 60 years వాళ్ళగా కనిపిస్తున్నారండి. వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, లేదా ఏదైనా హెల్త్ ఇష్యూస్ కావచ్చు, వాళ్ళ ఫేస్ మీద తొందరగా రింకిల్స్ వచ్చేస్తున్నాయండి. వాళ్ళ కోసం ఒక చిన్న టిప్ అండి. ఈ ఎగ్ తీసుకుని ఒక బౌల్లో కొట్టిపోసి ఇందులో 1/2 స్పూన్ తేనె బాగా మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేస్తూ ఉండాలండి. ఒకసారి అప్లై చేసినాక ఆరాక మళ్ళీ అప్లై చేయాలి. మొత్తం బౌల్లో కంప్లీట్ అయ్యేంత వరకు 2-3 సార్లు అప్లై చేసి ఒక 20 మినిట్స్ వెయిట్ చేయాలండి. తర్వాత లుక్ వామ్ వాటర్తో వాష్ చేసుకోవాలండి. ఇంకా నాటు కోడిగుడ్డు దొరికితే మరీ మంచిదండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే ఫైన్ లైన్స్, రింకిల్స్ క్రమంగా తగ్గుతాయండి. నేను నేర్చుకున్న ఫస్ట్ స్వీట్ ఐటెం ఇదేనండి. నేను 10th క్లాస్ చదివేటప్పుడు మా అక్క ఫ్రెండ్ మా ఇంట్లో చేస్తుంటే చూశానండి. నాకు చాలా నచ్చేసిందండి. అప్పటి నుంచి ఇది నా ఫేవరెట్ డిష్ అయిపోయిందండి. ఇందులో స్వీట్ ఇష్టం లేని వాళ్ళు, షుగర్ పేషెంట్, తినకూడని షుగర్ పేషెంట్లు తాటి బెల్లం వేసుకోవచ్చండి, లేదంటే నల్ల బెల్లం కూడా వేసుకోవచ్చండి. కలర్ కానీ టేస్ట్ కానీ చిన్న తేడా ఉంటుందండి. దీనికి నాన్ స్టాప్ కదపటం ఇంపార్టెంట్ అండి. సో నెయ్యి మొత్తం పీల్చేసింది కదండి, అయిపోయిందండి. ఒక 2-3 డ్రాప్స్ పైనాపిల్ ఎసెన్స్ వేస్తున్నానండి. ఈ ఎసెన్స్ అందుబాటులో లేని వాళ్ళు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఒక 1/2 స్పూన్ వేసుకోండి. స్మెల్ అదిరిపోతుందండి. వేడిగా పెట్టారనుకోండి, లొట్టలు వేసుకుంటూ తినటం ఖాయం. మీరు చెప్తే కానీ ఎవరు ఇది ఎగ్ హల్వా అని ఐడెంటిఫై చేయలేరండి. మీకు స్కూల్ గోయింగ్ పిల్లలు ఉన్నారనుకోండి, స్కూల్ నుంచి వచ్చే వరకు చేసి పెట్టి చల్లార్చి ఇలా చిన్న బౌల్స్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఇచ్చారనుకోండి, కూల్ కేక్ అనుకుంటూ ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. ఇంక బటర్ రాసానండి. పిల్లలకి రోజు ఎగ్ తినిపించాలంటారు కదండి. తినమని మారం చేసే పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. వేడిగానే తినొచ్చండి, లేదా చల్లార్చి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తినొచ్చండి. పిల్లలకి ఇలా స్కూల్ నుంచి రాగానే అందించండి, చక్కగా తినేస్తారు. రోజు ఎగ్ తినాలంటారు కదండి, ఎగ్ తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. ఈ ఎగ్ హల్వా చల్లారేలోపు మనం బటర్ బ్రెడ్ రోల్ చేసుకుందామండి.
ఎగ్గాలు అన్ని చల్లార్చి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి. ఈలోపు మనం బటర్ బ్రెడ్ రోల్ చేసుకున్నామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఆలుగడ్డ 1/2 కిలో తీసుకుని బాయిల్ చేసి తొక్క తీసి పెట్టుకున్నానండి. బ్రెడ్ తీసుకున్నానండి. ఆనియన్స్ పింక్ కన్నా వైట్ కలర్ ఆనియన్స్లో మనకి ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయండి, అంటే సల్ఫర్ ఎక్కువగా ఉంటుందండి. బటర్ 50 గ్రామ్స్ అండి. పచ్చి బఠానీ 2 స్పూన్ క్యాప్సికమ్ ముక్కలండి. క్యారెట్ 2 స్పూన్లు, 1 స్పూన్ అల్లం తురుము, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ పింక్ సాల్ట్ తీసుకున్నానండి. కొత్తిమీర, కరివేపాకు, జీరా పౌడర్ 1/2 స్పూన్, ఆమ్చూర్ పౌడర్ 1/2 స్పూన్ అండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా. మొదట ఆలుని స్మాష్ చేసుకున్నామండి. స్టవ్ మట్టించుకొని బాండలు పెడదామండి. 50 గ్రామ్స్ బటర్ వేస్తున్నానండి. ఇది ఇంట్లో తయారు చేసుకున్నవన్నీ. బటర్ కర్రీ అయితే ఆనియన్ ముక్కలు వేస్తామండి. కొంచెం కలర్ మారాక 2 స్పూన్లు పచ్చి బఠానీలు వేస్తున్నానండి. రెండు స్పూన్లు క్యారెట్ తురుము వేస్తున్నానండి. పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము వేసుకున్నామండి. పసుపు, పింక్ సాల్ట్ వేస్తున్నానండి. రెండు నిమిషాలు వేగాక తుంచి పెట్టుకున్న కరివేపాకు వేస్తున్నానండి. కొత్తిమీర, ఇంకా 50% వేగిన తర్వాత ఆలు స్మాష్ వేస్తున్నానండి. చివరిగా ఆమ్చూర్ పౌడర్ 1/2 స్పూను, జీరా పౌడర్ 1/2 స్పూన్ వేస్తున్నానండి. నేను చల్లారి పెట్టుకున్నామండి. ఆలు స్మాష్ చల్లారేలోపు మనం బ్రెడ్ని కట్ చేసుకున్నామండి. నేను పడేయకండి, తర్వాత మనం వాడుకోవచ్చు. ఇలా బ్రెడ్ని కట్ చేసి పెట్టుకున్నామండి. చల్లారిపోయిందండి. చిన్న చిన్న వెవెల్ షేప్లో రోల్ చేసుకుందాం. ఇలా వెవెల్ షేప్లో చేసి పెట్టుకోవాలండి. తర్వాత ప్లేట్లో పాలు పోసి, ఈ పాలు కూడా కాసి చల్లార్చిన పాలండి, కొంచెం కొంచెంగా పోసుకోవాలి. ఆలు స్మాష్ లోపల పెట్టి ఇలా రోల్ చేసి పెట్టుకున్నామండి. తర్వాత డీప్ ఫ్రై చేసుకుందామండి. స్టవ్ ముట్టించుకొని ఆయిల్ పెడదామండి. ఆయిల్ హీట్ ఎక్కే లోపల గ్రీన్ చట్నీ రెడీ చేసుకుందామండి. కొత్తిమీర, పుదీనా, బ్లాక్ సాల్ట్, చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, 2 రెమ్మల చింతపండు అండి, 2 స్పూన్లు పల్లి గుళ్ళు గ్రైండ్ చేసుకొని వస్తామండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. రెండవ సైడ్కి తిప్పుకోవాలండి మెల్లగా. అయిపోయినాయండి, కాలిపోయినాయి. మా అబ్బాయికి ఇష్టమైన బ్రెడ్ రోల్ రెడీ అయిపోయిందండి. మా అమ్మాయికి అంటే మా కోడలికి ఇష్టమైన ఎగ్ హల్వా రెడీ అయిపోయిందండి. నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. ఓం శాంతి.